హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు స్పెషల్ బ్రెడ్ పకోడీ చేసి చూపిస్తాను. బ్రెడ్ పకోడీ అందరూ చేసుకుంటారు, కానీ నేను వెరైటీగా చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. 1 కప్పు శనగపిండి, 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, జీరా పౌడర్, తగినంత సాల్ట్. ముందుగా మనం దీన్ని మిక్స్ చేసుకుందాం ఉండలు లేకుండా. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మనం పిండిని బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా. మరి పలుచగా కలుపుకుంటే బ్రెడ్ పకోడీ రావు, అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు సోడా వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. కొత్తిమీర, మిర్చి, పుదీనా, పెరుగు, ఇవి 4 కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి. పెరుగు తినలేని వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ముందుగా మనం బ్రెడ్ని 4 సైడ్లు కట్ చేసుకుందాం. ముందుగా చేసి పెట్టుకుని ఈ పేస్ట్ని బ్రెడ్ మీద పెట్టుకుందాం. ఈ సమ్మర్లో ఈ మింట్ బాడీని బాగా కూల్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఒకటి పైన ఒకటి పెట్టేసి మనం కట్ చేసుకుందాం. మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఈ శనగపిండిలో వేసుకొని ఇలా స్లైడ్ రాకుండా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అయిపోయిందండి వేడి స్పెషల్ బ్రెడ్ పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి మీ పిల్లలు కూడా తినిపించండి, మళ్ళీ అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.